హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు బాగుంటేనే నేను కూడా బాగుంటాను. మీ అందరిలో నేను ఒకదాన్ని. మ్మ్. నా సబ్స్క్రైబ్స్కి అందరికీ థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఆ, నా కాలరు ఒక ఆయన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఆ, కాల్ చేసి, అక్క ఇట్లా పెట్రోల్ విషయంలో ఆ, లోకేష్ ఒకప్పుడు మాట్లాడినారు కదా, అది ఒక వీడియో చేయవాక అని చెప్పారు. నాకు ఎక్కడా కుదరలేదన్నమాట. ఇప్పుడు ఏమైందంటే, లోకేష్ జగనన్న ప్రభుత్వంలో ఒకప్పుడు ఎక్కడ తిరుపతిలో తిరుపతిలోనే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు లోకేష్? ఏం చెప్తాడు మరి? కర్ణాటకలో ఒక రేటు ఉంది, ఏపీలో రేట్లు పెంచుతున్నారు పెట్రోల్ డీజిల్ అన్నారు కదా. ఈరోజు ఏం లోకేష్, నువ్వు ఇప్పుడు నీ అబ్బా కొడుకులు ఏం పీకుతున్నారని డీజిలు పెట్రోల్ లేక ఎంతో బాధపడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు అసలు ఏం చేస్తున్నారు? నువ్వు ఏం బిక్తున్నావు, నేను ఆయన ఏం బిక్తున్నాడు? విశాఖలో విశాఖపట్నంలో డేటా సెంటర్, అదాని డేటా గ్రూప్ ఆ సెంటర్ జగనన్న శంకుస్థాపన చేసి ఆయన ఆల్రెడీ ఎప్పుడో అన్నీ చేసేసినాడు. 200 ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే ఇవ్వాలని చెప్పినాడు. కానీ మీరేమి డేటా సెంటర్ను గూగుల్ డేటా సెంటరా? అదాని డేటా సెంటర్ కాదా అది? నువ్వేది గొడ్డలు అంటావురా లోకి? నీకు తల పొగురు బాగుందిరా. నువ్వు స్పెల్లింగ్ మిస్టేక్, నువ్వు తెలుగు నేర్చుకో ఫస్ట్, అర్థమవుతుందా? తెలుగు నేర్చుకొని మాట్లాడు లోకేష్. కళ్ళకు కొవ్వెక్కి బల్పెక్కి మాట్లాడకు. ఏం పీకుతున్నారు సింగపూర్కు? నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు నువ్వు? ఏడాడు సీక్రెట్గా తిరిగి వస్తున్నావు? విమాన ఖర్చులు, ఫ్లైట్లు, ఒకడేమో హాస్పిటల్ పాలైనాడు. ఊరికే కాదు పాపం, ఊరికే పోదు. ఒకరిని మనము అనవసరంగా అంటే దేవుడు అంతకు రెండింతలు అనుభవిస్తాడనమాట. దేవుడు అదే శిక్షేస్తాడు మీకు కూడా. ఒకడు మూలకమన్నాడు హాస్పిటల్లో. జగనన్నకు ఒకప్పుడు ఏమైంది? జగనన్నకు దెబ్బ రాయితో కొడితే ఏమో జగనే కొట్టుకున్నాడేమో, ఎవరికి తెలుసు అన్నావు. అదే రాత ఇప్పుడు నీకు అదే వచ్చింది పవలగడికి. జగనన్న కానీ జగనన్న అది మనసులో పెట్టుకుండా నువ్వు కోలుకోవాలని ఆకాంక్షించినాడు. అది జగనన్న విజన్ అంటే. జగనన్న అంటే మీరు ఏం చేస్తారు? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలీదు. ఆ మీడియా అడ్డం పెట్టుకొని, ఒక బ్రోకర్ మీడియాని అడ్డం పెట్టుకొని మీరు ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారు. మీరు పరిపాలన చేసేవాళ్ళు పరిపాలన చేయాలి, కానీ ముందు రాష్ట్రాన్ని ఏందంటారు చూడు, అప్పుల పాలు చేసేసి సర్వనాశనం చేసి పెట్టేసినారు మీరు. ఇప్పుడు మీరు డేటా సెంటర్ దగ్గర పోయి ఏందో గొడ్డలి గిడ్డలు అంటే, లోకేష్ నీకు నిజంగా కండ్లకు కౌరం ఎక్కి వస్తున్నావురా. నీ అమ్మ బర్త్డే రోజు నీ అమ్మ ఎలా పేదల పెట్టుకోకుండా అన్నా క్యాంటీన్ ఏం పీకుతుందిరా? అన్నా క్యాంటీన్లో పెట్టి ఏం పొడిచి పెడుతున్నారా? ఏం పీకుతున్నారు? అన్నా క్యాంటీన్లకు ఇవ్వడం ఏందిరా దరిద్రులారా? నేను ఆయన చచ్చిపోయినా కానీ అదే చంద్రబాబు చచ్చిపోతే ఫలాన్ని పథకం ఇది పెట్టినాడని చెప్పుకోవాలిరా. జనాల మధ్యలో ఉండాలి, నిలిచిపోవాలి. కానీ నీ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ పొట్టిది నాకు అస్సలు ఆ భువనేశ్వర్ అంటే అసహ్యం. అది చాలా అసహ్యం. ఎందుకో అది. దానివల్ల కూడా ఒకప్పుడు వాళ్ళ నాయన సీఎంగా ఉన్నప్పుడు దానివల్ల ఒక ఆయన చనిపోయినాడు, దశరథ రామయ్య అని. చంపేసినారు. చాలా ఉన్నాయి, అన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు పెట్రోల్ అన్ని విధాలుగా అన్నీ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? జగనన్న తిట్టడానికే ప్రెస్ మీట్లు పెడతారు, జగనన్న ఆడిపోసుకోవడానికి ప్రెస్ మీట్లు పెడతారు. జగనన్న ఎక్కడ పోయినా కానీ మీకు ఇదేనాగా, ఇంతకంటే ఏముండదా మీకు? లోకేష్, ఇప్పుడు నిన్ను సోషల్ మీడియాలో పిచ్చకొట్టడు కొడుతున్నారు. అంటే నిన్ను తిడుతున్నారా లోకేష్? నువ్వు నాకంటే చిన్నోడివేరా, అర్థమవుతుందా? నువ్వు నాకంటే చిన్నోడివే. నువ్వు ఎమ్మెల్యే, దొంగసాటిగా ఎమ్మెల్యే అయ్యి దొంగలు ఈవీఎంలతో బతికి మీరు ఉన్నారు. కానీ
మాకంటే చిన్నోడివి నువ్వు, పెద్ద పుడంగోడు కాదు. నీ నాయన ఒక ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్లో దొంగతనం పిక్ పిక్ పాకెట్ చేసేవాడు అనమాట. చెనకాయలు దొంగతనం చేశారు తిరుపతి రైల్వే స్టేషన్లో. పర్సులు కొట్టేవాడు. నాదేండ్ల భాస్కర్ రావు ఆయన, పెద్ద ఆయన చనిపోయినాడు. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినాడు, గుర్తుపెట్టుకో. ఎంత ఖండకోరం మాట్లాడతారా మీరు? ఉం? జగనన్న అంటే జగనన్న తిట్టడమే ఉంటుంది ఎదవరకు. అమరావతి అంట, ఏం పీకుతున్నారు అమరావతి పెట్టి ఏం పీకినారు? ఏమీ పీకలే. ఆ దేవతలే, అది రాజ్యసభ ఎంపీ, అది ఏంది పేరు చౌదరిని, అది రేణుకా చౌదరి అంట. అది కమరావతి అనరా పెట్రా కమరావతి అంట. దాని నాలుక కొయ్యాలి, దానికి అర్థమవుతుందా? ఏం పీకుతున్నారు? వైసీపీ వాళ్ళంట ఏమో అంటున్నారంట. అదే నిలిచిపోతుంది, వర్షాలు వస్తే అవే నిలిచిపోతే అమరావతిలో ఎవరు నిలిపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మావిగన్ ఉంది అన్న, మావిగన్ అనే పేరు ఎందుకు, బీటీ ఎందుకు పెట్టినాడని, అది ఉపయోగపడుతుంది కాబట్టి. అందుకు కొంచెము పేదలకు సాయం చేయండి మీరు, అంతేగాని పిచ్చి మాటలు పెట్టేసి పిచ్చి మాటలు మాట్లాడొద్దండి, అర్థమవుతుందా? ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ మధ్య కంటిన్యూ చేయలేదు కాబట్టి రేపటి నుంచి ఏదో ఒక వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. నన్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసేసి నన్ను ఫాలో చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ తప్పు ఉంటేనే సరిదిద్దుకుంటాను, కామెంట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఇంకా ఇన్ని రోజులు కొంచెం కుదరలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. రేపటి నుంచి రోజుకు ఒకటి వీడియో ఉంటుంది. ఫిక్స్ అయిపోయినా అనమాట చేయడానికి. జై జగనన్న 2029లో పక్కా ఫిక్స్. జగనన్న సీఎం అప్పుడు ఉంటుంది. ఒక్కొక్కడికి ఉంటాయి, తాట తీస్తారులేండి జగనన్న. జై జగనన్న.